షర్మిలకి మరియు జగన్మోహన్ రెడ్డికి ఏ విషయంలో గొడవలొచ్చినాయో మనకైతే తెలవదులే గానీ, ఓడిపోయినా గానీ జగన్మోహన్ రెడ్డి మీద కసి షర్మిలకి అయితే తగ్గలేదు. దీనికి నిదర్శనమే రీసెంట్‌గా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు కదా! ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవటాన్ని షర్మిల విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక స్కూల్ పిల్లోడిలాగా అసెంబ్లీ సమావేశాలు తప్పించుకునేందుకు కారణాలు వెతుకుతున్నాడు అని చెప్పేసి మరొకసారి షర్మిల అయితే తీవ్రమైన విమర్శలు అయితే చేసింది. ఆమె అధికారంలో పక్షంలో ఉన్న టీడీపీని విమర్శలు చేయకుండా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ఏంది అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అయితే తీవ్రంగా ఆమె మీద విమర్శలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఇంకో విషయం మీద కూడా స్పందించడం జరిగింది. రీసెంట్‌గా ఢిల్లీలో టీడీపీ అరాచకాలకు అంటే టీడీపీ చేస్తున్న అరాచకాలకు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో సభ నిర్వహించడం కదా, అదే జరిగింది కదా. అయితే ఈ సభ నిర్వహణకి మేము అన్ని పార్టీలకు ఆహ్వానం ఇచ్చాం, కాకపోతే కాంగ్రెస్ పార్టీ రాలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా ప్రతినిధి అడిగిన దానికైతే సమాధానం అయితే చెప్పడం జరిగింది. దీని మీద షర్మిల కూడా స్పందించిందనమాట. షర్మిల స్పందించు, మీరు అవకాశవాద రాజకీయాలు చేసే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ సపోర్టివ్గా ఉండదు, మొన్నటిదాకా బీజేపీకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ ఎలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పేసి మరొకసారి ఆమె కోపాన్ని అయితే చాటుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ షర్మిల మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద కసి అయితే తగ్గలేదు, ఓడించినా కానీ ఆమె కసి అయితే తగ్గలేదు అనేది మనకైతే తెలుసు.